హాయ్ అండి. ఈరోజు నేను మీకు మన దేశంలోనే అత్యంత విలువైనటువంటి టీ పౌడర్ గురించి తెలియజేయాలనుకుంటున్నాను. అదేంటో అనుకుంటున్నారా? ఎస్, ఎగ్జాక్ట్లీ ఎర్రచందనంతో తయారు చేసినటువంటి ఈ టీ పౌడర్. ఇది మన సంస్థలోనే, మన వ్యవసాయ ప్రాజెక్ట్లోనే ఇది మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది. ఈ కిలో పౌడర్ వచ్చేసి 15,000 రూపాయలండి. అక్షరాల కిలో 15,000 రూపాయలు. 100 గ్రాముల పౌడర్ కావాలంటే కిలో 1,500 రూపాయలకు దొరుకుతుంది. మీకు ఒక విషయం తెలుసా? మన దేశంలో ఇంత అత్యంత విలువైనటువంటి ఈ ఎర్రచందనం పౌడరే మనమే తయారు చేస్తున్నామంటే అర్థము మన సొంత ఫార్మింగ్. మనం ప్రకాశం, నెల్లూరు జిల్లాల దగ్గర అంటే నల్లమల శేషాచలం ప్రాంతంలో మనమే సొంతగా ఫార్మింగ్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి వుడ్ను మనమే కొంటూ మన ఇండస్ట్రీలో 200 ప్రొడక్ట్లను తయారు చేస్తున్నామండి. ఆ 200 ప్రొడక్ట్లలో భాగంగా ఇది కూడా ఒక ప్రొడక్ట్ అండి. అది ఎర్రచందనం టీ పౌడర్. మనకు బాంబే నుంచి మనకు సర్టిఫికేషన్ కూడా ఉంది. హెల్త్కి సంబంధించినటువంటి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయనేది కూడా విత్ సర్టిఫికేట్ ఇస్తున్నాం సార్. ఇది మనకు కిలో 15,000 రూపాయలకు ఇస్తున్నామంటే దీనికి ఎంత గిరాకీ ఉంది, ఎంత వాల్యుబుల్ ఈ టీ పౌడర్ మన దేశంలోనే కాకుండా ప్రపంచంలో కూడా నలువైపులా పంపించాలనే ఉద్దేశంతో మన సంస్థ ఈరోజు ఎర్రచందనం పంపించడమే కాకుండా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఎర్రచందనాన్ని కొంటూ ఆ కొన్నటువంటి వుడ్ తోటి 200 ప్రొడక్ట్లు తయారు చేస్తూ నేషనల్ ఇంటర్నేషనల్లో సప్లై చేసి ఈరోజు దేశంలోనే నెంబర్ 1 స్థాయిలో నిలబడ్డామండి. సో ఇక ఇట్లాంటి సంస్థలో మీరు కూడా ఎందుకు భాగస్వాములు అవ్వకూడదు అని ఒకసారి ఆలోచించుకుంటే 22 సెంట్లలో మీకు 100 మొక్కలేసి 8,45,000 రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది. అర ఎకరం 16 లక్షల రూపాయల ప్రకారంగా 210 మొక్కలు, ఎకరం 32 లక్షల ప్రకారంగా 420 మొక్కలు ఇవ్వడం జరుగుతుంది. మీరు ఈ యొక్క వీడియోలో ఉన్నటువంటి నెంబర్కు కాల్ చేస్తే 22 సెంట్లు 8,40,000 పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేస్తే 12 సంవత్సరాల తర్వాత మీకు ఎంత ఆదాయం వస్తుంది, లేదా బైబ్యాక్ పాలసీ ప్రకారంగా మీకు ఎంత వస్తుంది, ఈ 3 సైజెస్లో పూర్తిగా మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీ పిల్లల కోసం మీరు ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ప్రయత్నించండి. దేశంలోనే ఎన్ఎస్పి వ్యవసాయ ప్రాజెక్ట్ అంటే నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాము. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఖచ్చితంగా కాల్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.